నెల్లూరు జిల్లా సముద్రంలో వేట నిషేధ సమయంలోనూ చెన్నై పోర్టుల దందా ఆగటం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సముద్రం వేట నిషేధం ఉంది. ఈ నిషేధాజ్ఞల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని ఏ మత్స్యకారులు సముద్రంలో చేపల వేట చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకు వెళ్లే తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు వేట నిషేధం సమయంలో సైతం నిర్విరామంగా వేట చేస్తుండటంతో మత్స్యకారులు 3 బోట్లు పట్టుకుని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో తుమ్మలపేటలో మత్స్య సేవలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బోటు నాదే వేట నాదే అటు రైమింగ్ వర్డ్స్ చెప్పిన 3వ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. న్యూస్ గారు బాధరా నమ్మసం లేదಲ್ಲ ಹಂಗಿಂದ ಅಂದಾಗ నెల్లూరు జిల్లా సముద్రంలో వేట నిషేధ సమయంలోనూ చెన్నై పోర్టుల దందా ఆగటం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సముద్రం వేట నిషేధం ఉంది. ఈ నిషేధాజ్ఞల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని ఏ మత్స్యకారులు సముద్రంలో చేపల వేట చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకు వెళ్లే తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు వేట నిషేధం సమయంలో సైతం నిర్విరామంగా వేట చేస్తుండటంతో మత్స్యకారులు 3 బోట్లు పట్టుకుని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో తుమ్మలపేటలో మత్స్య సేవలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బోటు నాదే వేట నాదే అటు రైమింగ్ వర్డ్స్ చెప్పిన 3వ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూస్ గారు బాధరా నమ్మసం లేదಲ್ಲ ಹಂಗಿಂದ ಅಂದಾಗ మేడం గుడ్ మార్నింగ్ మేడం.